బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజలు బ్లాక్మెయిల్ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న కేటీఆర్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద కాందీశికుల భూమి వ్యవహారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో వ్యవహారం చేస్తామని మాట్లాడినటువంటి సందర్భంలో బండి సంజయ్ గారు స్పష్టంగా కేటీఆర్కు సవాల్ విసిరిండు. ఎక్కడ ఏ ఒక్క ఆధారం చూపినా నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుడితే లేని ఆరోపణలు చేసే బదులు ఆధారాలతో మాట్లాడు, కేటీఆర్ నీకు ఇది మంచిది కాదు అని బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ బండి సంజయ్ గారు చేస్తే పాడి కౌశిక్ రెడ్డి శృతి మించి ఈరోజు సామాన్య కార్యకర్త నుండి ఇలా దేశ హోంశాఖ సహాయ మంత్రిగా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఈరోజు గ్రౌండ్ రూట్ రాజకీయాల నుండి వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారేమో, కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ కూడా ఈరోజు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ని తంబాకులో డ్రగ్స్ తీసుకుని వాడిన కారణంగా నెత్తి మీద ఎంట్రుకలు పోయినాయని మాట్లాడతావా? అసలు పాడి కౌశిక్ రెడ్డి నీ స్థాయి ఏందో నీకు తెలుసా? ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి గెలిచినావు. నాకు ఓటు వేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పినావు. ఓటర్లని బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి నువ్వు